శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కురికాన రవికుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. అటెండ్ అవడం కోసం ఆయన అబ్రాడ్ లో ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్యక్రమానికి నేను అటెండ్ అవుతాను, ఖచ్చితంగా మీ విద్యార్థులతో నేను భాగస్వామిని అవుతానని చెప్పడం, ఆయన నిజంగా అనుకున్న టైంకి రావడం, మనతో పాటు ఉండడం నిజంగా మన అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఛాంపియన్స్, మన రేపటి భారతదేశం మీ చేతిలో ఉంది. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నేను 10th క్లాస్లో, మాది నీలనగరం హై స్కూల్, 10th క్లాస్ ఉన్నప్పుడు సైన్స్ ఫేర్కి ఇక్కడికి వచ్చాను సార్, శ్రీకాకుళం. సో ఐ పార్టిసిపేట్ ఫర్ టూ డేస్. సో ఆ జ్ఞాపకాలన్నీ చాలా బాగా అనిపించింది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, చాలా మంది స్టూడెంట్స్తో వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఉండే వాళ్ళకు ఉండే అవగాహన ప్లస్ కమాండ్, వే ఆఫ్ కమ్యూనికేషన్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. సో నాకేమనిపించిందంటే ఫ్యూచర్ ఇండియా ఈజ్ సేఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే ఇంకొక 20 years తర్వాత మీరే ప్రాక్టికల్ పీపుల్, ప్రాక్టికల్ స్టూడెంట్స్ రేపటి భారతాన్ని బాగా ఇప్పుడున్న కంటే ఉత్తమంగా, అత్యుత్తమంగా అన్ని విధాలుగా నిర్వహించగలరని నాకు పూర్తి నమ్మకం అనిపిస్తోంది. ఈరోజు ముఖ్యంగా ఆయన 2050లో ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుందండి అన్నాడు. సో హీ సీయింగ్ ద విజన్ ఆఫ్టర్ అనదర్ 25 years. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యు మై బాయ్. అదేవిధంగా పర్యావరణం మీద ప్రతి ప్రాజెక్ట్ లో చూసిన ఆల్మోస్ట్ 99% ప్రతి ప్రాజెక్ట్ లో పర్యావరణం మీద అవగాహనతోనే చేస్తున్నారు ప్రతిదీని. ఇంతవరకు గత కొన్ని జనరేషన్స్ కి అది లోపించింది ప్రపంచవ్యాప్తంగాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ జీ కదా, ఇందులో మీకున్న ఆలోచన చాలా అవసరం, చాలా మంచి పద్ధతులు అంతా జరుగుతుంది. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు కొంచెం లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాను, బట్ అదంతా పోయింది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ.